బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. కాకాని కోసం బెంగళూరు, హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలలో 10 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో కాకానికి అరెస్టు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టులో లొంగిపోతారంటూ చర్చలు జరిగాయి. ఇక ఈ క్రమంలో పోలీసులు శరవేగంగా ఆధారాలు సేకరించి కోర్టుకు అందించారు. క్వాడ్స్ అక్రమాల కేసులో కాకాని పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు కాకాని బంధువుల ఇల్లు, ఫామ్ హౌస్లలో గాలిస్తున్నారు. క్వాడ్స్ కేసులో A4గా ఉన్న కాకాని హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో పోలీసులు నోటీసులు తీసుకోకుండా విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. హైదరాబాద్లో కొద్ది రోజులు, బెంగళూరులో కొన్నాళ్లు ఉంటూ పోలీసుల కళ్లు కప్పారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి సంబంధించిన ఇళ్లలోనే కొంతకాలం తలదాచుకున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 2 పోలీసు బృందాలు బెంగళూరులో కాకాని కోసం పెద్ద ఎత్తున విస్తృతంగా జల్లెడపడుతున్నాయి. దీంతో పోలీసులు అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. బెంగళూరులోని కాకాని స్నేహితులు, బంధువులు, వాళ్లకు సంబంధించిన ఇల్లు, ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో కూడా కాకాని కోసం 2 పోలీసు బృందాలు కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. క్వాడ్స్ అక్రమాల కేసులో సుప్రజ అనే మహిళ అకౌంట్లోకి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఇంటికి కూడా పోలీసులు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె నోటీసులు తీసుకోకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అలాగే ఈ కేసులో 12 మందిని పోలీసులు గుర్తించారు. అందులో కాకాని అల్లుడు కూడా ఉన్నారు. వీరందరికీ నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా వారు లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులు అంటించి వస్తున్నారు. 2-3 సార్లు నోటీసులు ఇచ్చాక వారు స్పందించకపోతే వారందరినీ కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసు బృందాలు యాక్టివ్ గా పనిచేస్తూ కాకాని కోసం గతంలో కంటే గాలింపును ముమ్మరం చేశాయి. ఏ క్షణమైనా కాకాని గోవర్ధన్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.